స్వాతంత్రం కోసం నెలల పిల్లోణ్ణి నడుముకి కట్టుకుని కథన రంగంలో దూకి శత్రుసేనలపై కత్తి దూసిన ఝాన్సీ పేరు పెట్టుకున్నటువంటి కుమ్మేర చిన్నారి సరిగ్గా కళ్ళు తెరవకుండానే కన్ను మూసింది. ఎందుకు? ఝాన్సీ పేరు పెట్టుకున్న నేను పెరిగి పెద్దయ్యాక ఏమయ్యేదాన్నో తెలీదు కాని మొగ్గ దశలోనే తుంచేశారు కదరా. నేను చేసిన తప్పేంటి? తక్కువ కులంలో పుట్టడం నా తప్ప? నేను చేసిన నేరమా? అసలు ఎవరు ఎవరి కడుపున పుడతారో ఎవరికైనా తెలుసా? పసిగుడ్డునని కూడా చూడకుండా కాలితో తన్ని కాటికి పంపారే, ఈ పాపం మీకు చుట్టుకోదా? ఇదేనా మీ పెద్ద కులబుద్ధి? ఇంతేనా మీకున్న సంస్కారం? దైవ దర్శనానికి కులంతో పనుందా? కుమ్మెర మల్లన్న కూడా శివుడే కదా. తిన్నడు భక్త కన్నప్ప కాలేదా? నేనేం భక్త ఝాన్సీ అని చెప్పడం లేదు. నన్ను చంకనెత్తుకుని వచ్చిన నా తల్లిని కాలితో తన్నే అధికారం, అహం నీకెక్కడిది? నువ్వు సర్పంచ్ అయితే ఎవరికి గొప్ప? పెద్ద కులమైతే ఏంటి? మల్లన్న దర్శనానికి మేము నోచుకోలేదా? మీకంటే ముందే దర్శనానికి రాలేదు కదా, మీ తర్వాతే కదా. అయినా అంత పొగరా, అంత బలుపా? తల్లిపాలు తప్ప ఏ రుచి ఎరుగను, అమ్మఒడి తప్ప ఏ బడి తెలియదు, మల్లన్న గుడి తప్ప ఏ గడి చూడలేదు. ఆకలైతే అరుపులు తప్ప మాట రాదు, ఏడుపు తప్ప ఏమీ చెప్పలేను. ఎక్కడికొచ్చామో ఏం చేస్తున్నామో తెలియదు. అలాంటి నన్ను నా తల్లి మల్లన్న దగ్గరికి తీసుకొస్తే కాలితో తన్ని కింద పడేసి తొక్కి చంపేశారే. 2 నెలలకే సమాధి చేశారే. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? మీ మనసు హాయిగా ఉందా? మీరే బతకండి, నేను వెళ్ళిపోతున్నాగా. ఇదేనా మీ కులధర్మం? ఆడపిల్లను ఇంకా ఇలాగే చంపుతున్నారే, ఇంత దారుణంగా పొట్టన పెట్టుకుంటున్నారే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరో ప్రపంచం సృష్టిస్తున్నటువంటి ఈ కాలంలో కూడా ఇంత కులదూషణ, ఇంత ఆటవిక మనుషులు ఉన్నారంటే నిజంగానే దేశం కోసం పోరాడిన ఆ ఝాన్సీకి, ఈ భరతమాతకు సిగ్గుచేటు. కులం మారితే తినే బువ్వ రంగు మారుతుందా? తక్కువ కులానికి అన్నం అరగదా? పెద్ద కులపోళ్ళు అమృతం తాగుతున్నారా? అన్నమే కదా తింటున్నారు. ఏ కాలంలో ఉన్నాం? ఏ కులంలో పుడతాం? ఇంకా ఈ కులాల కురుక్షేత్రం అవసరమా? ఇంకా ఈ విద్వేషాలు ఎందుకు? ప్రేమను పంచకపోయినా, దగ్గరకు చేర్చుకోకపోయినా, మనిషిని మనిషిగా చూడాలని చెప్పిన మహామహులైన బమ్మెర పోతన వాల్మీకి సూక్తులు మరిచిపోయారా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.